హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ సజ్జల వడలు. సజ్జలతో వడలు టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ సజ్జల వడల కోసం ఒక కప్పు సజ్జలు తీసుకొని వీటిని శుభ్రంగా ఒక 2 times వాష్ చేసుకోవాలి. ఇవి మార్నింగ్ చేసుకునే దానికైతే నైటే నానబెట్టి పెట్టుకోవాలి. అంటే ఇవి ఎప్పుడు చేసుకున్నా ఒక 6 to 8 hours నానబెట్టి పెట్టుకోవాలి. అప్పుడే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారా, మార్నింగ్ కల్లా ఈ విధంగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. తరువాత ఒక ప్లేట్లో పోసుకొని ఇందులో చెమ్మ లేకుండా ఫ్యాన్ కింద లేదా ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని జల్లించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే వడలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. 1 కప్పు సజ్జలకి 2 కప్పుల సజ్జపిండి వచ్చింది. ఈ 2 కప్పుల సజ్జపిండికి 3 కప్పుల తడి బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఈ 5 కప్పులకి ఒక కడాయిలో 1.5 కప్పు బెల్లం తీసుకొని ఇందులో 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఈ బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. తరువాత ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము, ఇలాచీ పొడి, కరిగించుకున్న బెల్లాన్ని ఈ విధంగా వడకట్టుకొని పోసుకోవాలి. ఇందులో ఏమన్నా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా చపాతీ ముద్దలాగా పిండిని కలుపుకోవాలి. పిండి ఈ విధంగా చేతికి అంటుకోకుండా కలిపినప్పుడే సజ్జల వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పేపర్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా అరచేత్తో వడలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసిన తరువాత 1 by 1 ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉండాలి. కాసేపటికి ఈ విధంగా వడలు అనేవి పొంగుతాయి. ఇవి ఈ విధంగా పొంగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చూసారా, ఈ విధంగా కాలిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇంతేనండి, సజ్జలతో వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో సజ్జల వడలు తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.